మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మేనరికం పెళ్ళిళ్ళు అంటారు కదా, అంటే ఆ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని కొన్ని ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. అంటే సైన్స్ ఏం చెప్తుంది మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ ఉంటే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సైన్స్ ఏం చెప్తుంది అసలు? అంటే సైన్స్ ఎప్పుడు వద్దనే చెప్తుంది. అయితే మన వాళ్ళని చెప్పలేము, మన దేశంలోనే కాదు, కొన్ని పాకిస్తాన్ కానీ అట్లాంటి కంట్రీస్ తీసుకుంటే అక్కడ కూడా 60% ప్లస్ ఉన్నారు ఇలాంటి మ్యారేజెస్ రిలేషన్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది మన ఇండియాలో తీసుకుంటే సదరన్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తాయి. మన ఆంధ్రప్రదేశ్కి వెళ్దామంటే ఇంకా బాగా ఎక్కువ కనిపిస్తాయి. ఆ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా మనం ఈస్ట్ సైడ్కి వెళ్ళామంటే విశాఖపట్నం, శ్రీకాకుళం అటు సైడ్ అట్లా వెళ్ళే కొద్దీ ఇంకా బాగా ఎక్కువ కనిపిస్తాయి. ఒక 1000 మెంబర్స్ ఒక ఫంక్షన్ ఉందనుకోండి, వాళ్ళందరూ రక్త సంబంధికులే ఉంటారు. బయట వాళ్ళని ఇంకెవరిని పిలవరు, వాళ్ళు స్కోప్ కూడా లేదు. 1000 మంది వాళ్ళే అయ్యారు. భోజనాలు పెట్టి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి మర్యాదలు చేయడానికి వాళ్ళకి అప్పటికే చుక్కలు కనిపిస్తాయి. ఇంకా బయట వాళ్ళని పిలవటానికి అవసరమే లేదు. సో వీళ్ళకి మన ఇంకా తూర్పుగోదావరి జిల్లా ఇటు సైడ్ చూసామంటే ఆంధ్రప్రదేశ్, అక్కడ కూడా చాలా ఎక్కువ. మనకి 50+ ఉన్నారు, 50% ప్లస్. మనకంటే ఎక్కువ పాకిస్తాన్లో ఉన్నారు, 60% ఉన్నారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూసుకుంటే వాళ్ళకి 0.1%, అంటే లేనట్టే లెక్క. వాళ్ళకి బ్లడ్ రిలేషన్లో మ్యారేజెస్ ఇలాంటివి ఉండవు. అంటే వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు బాగా నమ్ముతున్నారు ఈ రిలేషన్లో ఇలా చేసుకోకూడదు. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి అసలు తెలీదు చేసుకోవచ్చు అని తెలీదు. మనకి ఇటు సైడ్ కంట్రీస్ తీసుకుంటే అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రీజనింగ్స్ చెప్పుకుందాం. ఫస్ట్ రీజనింగ్స్ ఏంటంటే వాళ్ళనే చేసుకుంటే కనుక రిలేషన్స్ బాగుంటాయని, తర్వాత ఆస్తులు బయటికి పోకుండా ఉంటాయని, తర్వాత గొడవలు రాకుండా ఉంటాయని, రకరకాల కారణాలతోటి. తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళి మ్యాచెస్ చూసుకోవడము ఇలాంటివి మనకి ఇబ్బంది అని చెప్పి అనాది కాలంలో ఎప్పుడో మొదలయ్యాయి. అవి ఇప్పటికీ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. నేను చెప్పాను కదా, అటు ఆంధ్రప్రదేశ్ ఆ చివరికి వెళ్ళే కొద్దీ, తూర్పుగోదావరి జిల్లా తర్వాత ఈస్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ విపరీతంగా అందరూ వాళ్ళే ఉంటారు. ఎవరిని కదపండి, వాడి తాతయ్య, వీడి బాబాయ్, వీడి మేనమామ, వీడి పిన్ని, ఇవే చెప్తారు కానీ రిలేషన్స్ వేరే అని చెప్పరు. అందరూ వాళ్ళే, రక్త సంబంధికులే. దీనివల్ల ఏమవుతుందనంటే, ఇప్పుడు మీరు అడిగారు సైన్స్ పరంగా అడిగారు. సైన్స్ పరంగా అంటే జన్యుపరంగా ప్రాబ్లమ్స్ వస్తాయని కొన్ని ప్రాంతాలు, కొన్నింటి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకోరు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి మ్యారేజ్ చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళు ఆటిజంతోనో, ఏదన్నా కాళ్ళు చేతులు వంకరలతోనో, ఇట్లాంటి అవకరాలతో పుట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నరాల సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తుంటాయి వీళ్ళకి. ఒకే బ్లడ్, ఇప్పుడు చూడండి, మనకి బ్లడ్ డోనర్స్, బ్లడ్ డొనేషన్ ఇచ్చే ప్లేస్కి, బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళినట్టయితే చూజబుల్గా మనకంటే ఏ బ్లడ్ మనకి సూట్ అవుతుందో అదే మనకి ఎక్కించడం జరుగుతుంది. ఎలా అంటే అలా ఎక్కించరు కదా, ఎందుకు? అది ప్రాణాంతకం అవుతుంది ఒక్కొక్కసారి అలాంటి బ్లడ్ ఎక్కించడం వల్ల. కాబట్టి సూటబుల్ బ్లడ్ మాత్రమే మనకి ఎక్కిస్తారు. అంటే మెడికల్ పరంగా మనం ఎక్కువ మాట్లాడద్దు, అది మాట్లాడే వాళ్ళు వేరే ఉంటారు, జనరల్గా చెప్తున్నా నేను. సో అలాగే ఇలా పెళ్లి చేసుకుంటే కూడా అలాంటి ఇవి జరగచ్చు, ఆరోగ్య సమస్యలతో ఖచ్చితంగా పిల్లలు. బ్లడ్ రిలేషన్స్ కదా, అందులోనే అంటే ఇంకా చూడండి దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి కూడా చూస్తుంటాను, వెర్రితనం ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. సింగర్తనంగా ఉండడము, ఒకటి అడిగితే ఒకటి మాట్లాడటము, నాలుక మందంగా, మాటల ముద్దగా మాట్లాడటము, బ్రెయిన్ పరంగా చూస్తే కూడా ఎరా నువ్వు మొద్దురా అంటారు. మొద్దురా గబుక్కన ఏ విషయం వెళ్ళదు, మొద్దుతనంగా ఉంటుంటారు. తినేసి తిరిగేయడము, బ్రెయిన్ షార్ప్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి. ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లోనే నేను ఎక్కువ చూశాను, నేను అన్నీ తిరిగాను కాబట్టి చెప్తున్నాను. అలా తర్వాత మనం ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళు ఒకటి రిసీవ్ చేసుకుంటారు. అంటే ఆ సింక్ అనేది కూడా ఉండదు వాళ్ళల్లో. కొన్ని చదువుకోలేదా, వాళ్ళకి నాలెడ్జ్ లేదా, లేకపోతే ఇంకోటి లేదా అనుకోవడానికి లేదు, వాళ్ళు చదువుకుంటారు కూడా, కానీ అలాంటివి ఉంటుంటాయి. ఏంటంటే ఇన్ని కూడా జన్యుపరమైనటువంటి మిస్టేక్స్ ఇవన్నీ.
ఇంకా పుట్టుకతోనే కొంతమందికి నరాల సంబంధమైనటువంటివి వస్తుంటాయి. కొన్నాళ్ళు బాగానే ఉంటారు, 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు బాగానే ఉంటారు, పెళ్ళిళ్ళు అవుతాయి. అదృష్టం బాగుంటే 1-2 పిల్లలు పుడతారు. లేదనుకోండి, పిల్లలు ఇంకా పుట్టలేదనుకోండి, కానీ ఆ వయసు నుంచే వాళ్ళకి నరాల సంబంధించినటువంటి అనారోగ్యం బయటకు వస్తూ ఉంటుంది 25-30 సంవత్సరాల మధ్యలో నుంచి. ఈ లోపల 1-2 పిల్లలు పుడితే ఓకే, పుట్టలేదు అనుకోండి ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సే ఉండదు. అంతే కదా. అప్పుడు పెళ్లి చేసుకున్న మనిషి ఏమవుతుంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది అమ్మాయిలోనూ ఉండొచ్చు అబ్బాయిలోనూ ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ జీవితం ఏమవుతుంది, ఇప్పుడు మేనత్త కొడుకుని చేసుకున్నాను, మేనత్త కూతురుని చేసుకున్నాను, దీన్ని ఎలా వదిలేయాలి? రిలేషన్, అమ్మో ఏమంటారో, రక్త సంబంధం, మన చుట్టాలు, మన వాళ్ళకి ఇలా వస్తే వదిలేసి వెళ్తామా అని ఇంకా జీవితాంతం ఆ బాధలు పడాల్సింది. ఒకటి పిల్ల ఎవరైనా పుట్టారనుకోండి, వాళ్ళని చూసుకుంటూ బ్రతకాలి. పుట్టలేదు అనుకోండి, ఇంకా జీవితాంతం వాడికి సేవ చేసుకుంటూ బతకాలి. వాడు ఉద్యోగం చేసుకోవడానికి బయటికి వెళ్ళలేడు, ఏ పని ఇంట్లో చేయలేడు. నరాలు సంబంధించినటువంటి అనారోగ్యం కలిగితే ఏం పట్టుకోగలడు, మనిషిని ఉంచోలేడు, మాట సరిగ్గా రాదు, మూతి వంకరపోతూ ఉంటుంది, ముద్దగా వస్తూ ఉంటుంది, తన చేతులు కాళ్ళు ఈ గ్లాస్ నీళ్లు పట్టుకోలేడు, కప్పు కాఫీ తాగలేడు, తన బట్టలు తను వేసుకోలేడు 25-30 ఏళ్ల వయసుకే. నేను కరెక్ట్ డైరెక్ట్గా చూసిన సంఘటన చెప్తున్నాను. నేను ఒక పాప పుట్టింది ఆమెకు, చాలా అందంగా ఉంటుంది ఆవిడ. మరి పెళ్లి చేసుకుంది, 30 ఏళ్ళు కూడా రాకుండానే అతనికి అలా వచ్చింది. జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబు. మరి అతన్ని రోజు కూడా ఇంటి పక్కన వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. అలా ఎంతకాలం, కొంతకాలం అయ్యాక ఉద్యోగం నుంచి తీసేశారు, సారీ చెప్పి ఉద్యోగం నుంచి తీసేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? అప్పుడు అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు తెలుసుకోరు మేనరికాలు వల్ల ఇలా జరుగుతున్నాయని? మేడం ఇక్కడ ఒక్క విషయం చెప్పండి, మేనరికం అంటున్నారు కదా, అసలు మేనరికం అంటే ఎవరు మేడం చెప్పండి, నాకంటే కొంచెం డౌట్స్ ఉన్నాయి. చాలా మంది సొంత అక్క కూతురా లేకపోతే ఉంటాయి కదా అట్లా, అసలు మేనరికం అంటే? మేనరికం అంటే ఇప్పుడు అక్క కూతురుకి మేనమామ అవుతాడు తను, అది కూడా మేనరికమే. అలా కాకుండా అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు పిల్లలు, అది మేనరికమే. అంటే అన్న చెల్లెళ్ళు పిల్లలు అయితే బావ మరదళ్ళు అవుతారు. అది అక్క పిల్లని చేసుకున్నట్టయితే ఇతను మేనమామ అవుతాడు. రెండు మేనరికాల కిందకే వస్తాయి కదా. అంటే అదేమో మేనత్త కూతురు, ఇతనేమో స్వయంగా మేనమామ, అంతే కదా. అలా అనమాట, అలా చేసుకుంటారు. కొంతమంది తాత వరుసలైన వాళ్ళని కూడా చేసుకుంటారు, కొంచెం దూరం రిలేషన్. ఓకే, ఏముంది, వయసు చిన్నదే కదా, వరస తాత చేసుకోవచ్చు అని అంటారు. కొన్ని జాతుల్లో అయితే కజిన్స్ని అట్లా కూడా చేసుకుంటుంటారు, సిస్టర్ వరుస అయిన వాళ్ళని కూడా. అది డైరెక్ట్ మేనరికం అంటే మేడం ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ గా అన్నారు సమస్యలు వస్తాయని చెప్తున్నారు కదా పిల్లలకు, అలా వస్తాయంటే డైరెక్ట్ మేనరికం అంటే ఎవరిని చేసుకుంటే? మేనమామ అక్క కూతుర్ని, అదే తను అక్క కూతుర్ని చేసుకుంటే తను మేనమామ అవుతాడు. ఓకే, ఇప్పుడు మేనత్త మేనమామ పిల్లల్ని చేసుకుని సేమ్ అవుతుంది, అది డిఫరెన్స్ ఏం లేదు. మేనమామ అంటే ఇంకా చెప్పుకోవాలంటే మీరు అడిగినందుకు చెప్పాలంటే దగ్గర, ఇంకా డైరెక్ట్ అంతే కదా. తను మేనమామ కూతుర్ని చేసుకోవడం వేరు, మేనమామే చేసుకోవడం. అదే నాకు అదే మేడం ఆ డౌట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు అలా చేసుకున్నారు డైరెక్ట్ గా చేసుకుంటే మేనమామే, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది మేడం, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది అని చేస్తారు పెళ్లి. అది ఇష్టమయ్యి చేసుకోవచ్చు, ఇష్టం లేక చేసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకోకపోవచ్చు, అందంగా లేకపోవచ్చు, లేకపోతే మొద్దుతనంగా ఉండొచ్చు, లేకపోతే ఈ సైన్స్ పరంగా మంచిది కాదు అని కావచ్చు. ఏ రీజన్ అయినా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్టయితే, ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకుండా చేసుకున్నట్టయితే ఆ కాపురం సజావుగా సాగదు. ఒకవేళ 1-6 పిల్లలు మంచిగా పుట్టచ్చు, ఒక పాప బాగా పుట్టచ్చు, ఒక పాప బాగా పుట్టకపోవచ్చు. అతనికి బాధే కదా, ఫుల్ లైఫ్ అంతా బాధే. ఎలా ఆ పాపను పెంచాలి, లేకపోతే ఆ బాబుని ఎలా పెంచాలి, ఇవన్నీ సమస్యలే వస్తాయి. లేదు అంతా బాగుంది, పిల్లలు కూడా బాగానే పుట్టారు, అందరికీ కూడా అలా పుడతారని ఏమీ లేదు, కొంతమందికి బాగానే పుడతారు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత, ఇప్పుడు మనిషి అన్న తర్వాత మనిషే కదండి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని ఎవరో బయట వేరే కులం అబ్బాయి, వేరే స్టేట్ అబ్బాయి, ఏ అబ్బాయిని చేసుకున్నా పెళ్ళే అంతే కదా. ఈ మేనమ్మ కూతురుని చేసుకున్నా, బయట సంబంధం చేసుకున్నా పెళ్ళే. ఇప్పుడు కోపాలు రావచ్చు, అయిష్టత రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. మేనమామ బావ అయినంత మాత్రం అభిప్రాయ భేదాలు రావని ఎక్కడన్నా ఉందా? మనుషులే కదా, మనిషికి మనిషి పడటం లేని రోజులు ఇవి. అలాంటప్పుడు మేనమామ అయినంత మాత్రాన్ని ఇతనేం భరించడు, బావ అయినంత మాత్రాన్ని ఏం భరించడు. మేనమామ అయితే కూడా వయసు చిన్నదే కాబట్టి అతను ఆ వయసుకి తగ్గట్టే ఆలోచిస్తాడు. కానీ నేను మేనమామని, నాకు ఎంత బాధ్యత ఉంది అనేది ఎంతమంది ఆలోచిస్తారు? ఏమన్నా ఒకళ్ళిద్దరు ఉంటారేమో, నాకు తెలియదు. ఇప్పుడు అక్క కూతుర్ని చేసుకుని ఏదో ఇవ్వలేదని చెప్పి అక్కనే బావని చంపేశాడు ఒక అబ్బాయి, ఒక 7-8 ఏళ్ల క్రితం, సొంత అక్క. మరి వస్తున్నాయా రావట్లేదా సమస్యలు? ఇప్పుడు బయట వాళ్ళని చేసుకుంటేనే వస్తున్నాయా,
అయిన వాళ్ళలో చేసుకున్నా వస్తున్నాయి. ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటాయి, అందరూ మనమే కాబట్టి ఎటువంటి గొడవలు వచ్చినా అభిప్రాయ భేదాలు వచ్చినా సర్దుకుపోతాయి అన్న భావంతో పాతకాలంలో ఈ కమ్యూనికేషన్స్, ఈ కన్వేయన్సెస్ ఇవేమీ లేని రోజుల్లో సంబంధాలు ఎక్కడెక్కడికో వెళ్ళి వెతకలేక అలా చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని లవ్ మ్యారేజ్ వచ్చేసాయి, అన్ని దగ్గర వచ్చేసాయి, కన్వెన్సెస్ అన్ని బాగున్నాయి కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మేనరికాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏమీ లేదు. లేనప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు? అదొక ఆచారం అయిపోయింది. ఆచారం అంటే దగ్గర మన అమ్మాయిని దగ్గర ఇస్తున్నాం కదా, సమస్యలు రావు. ఆ అభిప్రాయం ఇంకా పోలేదు. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నాటుతనం, మూఢ నమ్మకాలు ఇవన్నీ ఇందులోకే వస్తాయి. ఇది కూడా అందులోకే వస్తుంది. అంటే ఏది నమ్మారో అదే నమ్ముతారు ఎన్ని తరాలైనా. మళ్ళీ కొత్తగా ఫోన్ వచ్చిందంటే దానికి అలవాటు పడతారు, కానీ ఇలాంటివి మాత్రం అలవాటు పడరు. అది మారాలి అనమాట. ఎందుకంటే మన భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యాలు, జీవితాలు, రిలేషన్స్ అన్నీ బాగుండాలని కోరుకోవాలి. బాగుండాలి అని చెప్పి ఇలాంటి పెళ్ళిళ్ళు చేయటం వల్ల అవేమీ రాకుండా ఏమి ఉండట్లేదు సమస్యలు. పిల్లలకి జన్యుపరమైన ఇవి వస్తున్నాయి కంప్లైంట్స్, భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, విడాకులు కూడా అవుతున్నాయి. ఇప్పుడు మొన్న ఒక 6 నెలల క్రితం ఒక కేసు వచ్చింది నాకు. సొంత దగ్గర మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకుని పాప పుట్టింది, ఆ అమ్మాయిని అక్కడే వదిలేశాడు, వీడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు కలవాలి ఎలాగా? వాడు నాకు వద్దంటాడు. ఏ రీజన్తో వద్దన్నాడు ఏమో. ఇప్పుడు ఏ పురుగైనా పుట్టచ్చు. మేనమామ కూతురైనంత మాత్రాన ఆవిడతోనే నాకు జీవితము, లేకపోతే ఆవిడే మంచిది, లేకపోతే ఇదే కరెక్టు అనేమి ఉండదు. మనుషులందరికీ అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. ఏదో ఆ పరిస్థితుల్లో చేసుకున్నాను, నాకు ఇప్పుడు ఇష్టం లేదంటాడు. నువ్వేం చేస్తావు అని అంటాడు. నిజమే, ఏం చేస్తాం? వాడు మనసు మారిపోయింది. అప్పుడు ఓకేలే అన్నారు కదా, ఒప్పేసుకున్నాం. కానీ రోజులు గడిచే కొద్దీ అందులో ఉన్న డిఫెక్ట్స్, అందులో ఉన్నటువంటి సాధక బాధగా అతనికి అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె డిమాండ్ చేయొచ్చు, కమాండ్ చేయొచ్చు, గారం పోవచ్చు, గొడవలు పడవచ్చు, మన బావే కదా అని. అది ఎవరు భరిస్తారు? ఒక మనిషిగా బావైనంత మాత్రాన భరించాలా? మనిషే కదా. ఏదో ఇలాంటి రీజనింగ్స్ అనేకం ఉంటాయి. కాబట్టి రిలేషన్స్ కూడా బాగుంటాయి అని అనుకోవటం అనేది అంత కరెక్ట్ కాదు. వాళ్ళల్లో విడాకులు అవుతున్నాయి, ఆస్తి పోరాటాలు జరుగుతున్నాయి, సొంత అక్కనే చంపేస్తున్నారు, బావని చంపేస్తున్నారు, మరి మామూలు విషయాల్లోనూ జరుగుతున్నాయి, ఇలాంటి వాటిల్లోనూ జరుగుతున్నాయి. మరి ఏమన్నా తేడా ఉందా? అలాంటప్పుడు మేనర్కాలు ఎందుకు చేయాలి? పిల్లల జీవితాలు ఎందుకు పాడు చేయాలని నేను అడుగుతున్నా. కాబట్టి ఆ సైన్స్ మారింది, టెక్నాలజీ మారింది, పిల్లల అభిప్రాయాలు మారాయి. వాళ్ళు కూడా బయటకు వచ్చి తనకి ఇష్టమైన అబ్బాయిని చేసుకోవాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా మారాలి. వాళ్ళ ఆస్తులు బయటికి పోకూడదనే అభిప్రాయంతో కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఆస్తులు అంటే ఈ రోజుల్లో కట్నాలు, కానుకలు, ఆస్తులు పెద్ద ప్రయారిటీ ఎంతమంది ఇస్తున్నారు? ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే ₹1,00,000 సంపాదించుకో, 2 లక్షలు సంపాదించుకో, వాళ్ళ అవసరాలకి. వాళ్ళు ఎక్కడ ప్రాపర్టీస్ సంపాదిస్తున్నారు మీరు చెప్పండి? మహా అయితే ఈఎంఐలు కట్టుకుంటూ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారేమో, ఒక కారు కొంటున్నారేమో. ఫర్దర్గా ఏ ఆస్తి డెవలప్మెంట్ చేసుకుంటున్నారు? నేనైతే ఎక్కడ చూడలేదు. ఒక ఇల్లు, కారు ఉంటే ఎనఫ్. నీడ్స్, అవి నీడ్స్ కాబట్టి పర్మనెంట్గా ఉంటే మనకి కష్టం లేకుండా ఉంటుంది కాబట్టి ఆ రెండు అరేంజ్ చేసుకుంటున్నారు విత్ ఈఎంఐ లోన్. సో ఇంకా ఫర్దర్గా ఏ ఆస్తి వాళ్ళు డెవలప్మెంట్ చేయరు, అవసరం లేదు, చేసే ఉద్దేశం వాళ్ళకి ఉండదు. సర్వే కూడా మనం తెలుసుకోవచ్చు. పాతకాలంలో వాళ్ళు ఆస్తులు పిచ్చి, గంజి దాగి, చారు దాగి, చారన్నాలు తిని, పచ్చళ్ళు తిని ఆస్తులు కూడబెడితే ఇప్పుడు వాళ్ళకి అవన్నీ ట్రాష్ పట్టదు, అన్నీ మారిపోయాయి. మాకు ఇప్పుడు అవెందుకు? మా లైఫ్ మాకు హ్యాపీగా ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలి. ఇంత కష్టపడి, ఇంత చదువుకుని మేము ఇంకా పొదుపులు చేయాలా, ఇంకా కష్టాలు పడాలా, ఇంకా ఆ చట్రంలో నుంచి మేము బయటకు రామా అనే అభిప్రాయంలో ఇప్పుడు ఉన్నారంటే దట్ మీన్స్ స్వేచ్ఛగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మీరు బిగించడం అవసరమా? ఎటు చూసుకున్నా, ఎలా చూసుకున్నా మేనర్ కాల్ ఈజ్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ.